హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను సూపర్ టేస్టీ క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. దానికి ముందుగా ఇలా డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఎన్ని అవైలబుల్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అంత బాగుంటుంది కేక్ అనేది. ఇందులో నేను టూటీ ఫ్రూటీ కూడా వేస్తున్నాను. నాకు రెడ్వి ఉన్ను ఎల్లోవి అవైలబుల్ ఉన్నాయి. మీకు దగ్గర గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ అయినా వేసుకోవచ్చు. ఇది ఆరెంజ్ జ్యూస్ అండి, ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్ మాత్రం పుల్లగా అస్సలు ఉండకుండా ఉండాలి. స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. ఖచ్చితంగా పుల్లగా ఉంటే మాత్రం కేక్ టేస్ట్ మొత్తం మారిపోతుంది. 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అంటే నేను బాదం, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ తీసుకున్నాను. బ్లాక్ కిస్మిస్, నార్మల్ కిస్మిస్ అన్నీ వేసుకున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మీ దగ్గర ఇవన్నీ లేకపోతే బాదం పప్పు, జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని నానబెట్టుకోవాలండి. కనీసం 2 hours అయినా నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఒక రోజు మొత్తం నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత షుగర్ సిరప్ చేసుకోవాలండి. మనం క్యారమిల్ చేసుకోవాలి. ఈ షుగర్ మొత్తం ఇలా దగ్గరికి అంటే ఇలా వెడల్పు అంటే కరుగుతుంది. మనం ముందుగానే కలపొద్దు, కరగదు తొందరగా. ఇలా మొత్తం కరిగించుకున్న తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కదా. కలర్ చేంజ్ అయినాక అప్పుడు మనం అందులో వాటర్ వేసుకోవాలి. ఇది కరిగిన తర్వాత మాత్రమే వాటర్ వేసుకోవాలి. లేకపోతే మాత్రం చక్కెర అసలు కరగదు. వాటర్ వేసినా కూడా కరగదండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయినాక మాత్రమే వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని లిక్విడ్ కన్సిస్టెన్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అది చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం పిండిలో వేసుకొని కలుపుకోవాలి. వేడిది మాత్రం అస్సలు వేయకూడదు. తర్వాత చల్లారేంత వరకు ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పెరుగు 1/2 కప్పు. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత పిండి అండి, నేను 1.5 కప్పు పిండి వేసాను. మీకు ఆరెంజ్ జ్యూస్ చూపించాను కదా, ఆ కప్పుతోటి 1.5 కప్పుతోటి వేసాను. ఇది మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. మీకు ఎగ్ కావాలంటే ఎగ్ వేసుకోవచ్చు, కానీ ఎగ్ లేకుండానే బాగుంటుంది. తర్వాత వంట సోడా అండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇవన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇందులో మస్ట్ వేసేది పొడి అండి. ఇది మన స్పైసెస్లో ఉంటుంది కదా, దాల్చిన చెక్క పౌడరు, అది పౌడర్ చేసి వేసుకోవాలి. ఇది స్కిప్ చేయొద్దు అస్సలకే, దానివల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారమిల్ షుగర్ ఉంది కదా, అందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం కోకో పౌడర్ వేసుకోవాలి. దీనివల్ల మంచి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. ఇదంతా కలుపుకోవాలి. మంచిగా అంతా కలిసేంతవరకు ఉండలు ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత నేను 1/2 కప్పు పాలు వేసానండి. నాకు 1/2 కప్పు పాలు అయితే పట్టాయి. మరి ఎక్కువ లూజ్ చేసుకోకుండా 1/2 కప్పు పాలు వేసుకోవాలి. 1/2 కప్పు పాలు వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆరెంజ్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్, ఇందులో వేసేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆరెంజ్ జ్యూస్ అయితే అస్సలు పుల్లగా ఉండకుండా చూసుకోవాలండి. మనం ఫస్ట్ టేస్ట్ చూసుకున్న తర్వాతనే మనం డ్రై ఫ్రూట్స్లో కలుపుకోవాలి. పుల్లగా ఉంటే మాత్రం అస్సలు బాగోదు, కేక్ అంతా పాడవుతుంది. ఇది వైన్తో కూడా చేస్తారండి. మనకి ఇంట్లో వైన్తో చేస్తే తినం కాబట్టి, పిల్లలు తినరు కాబట్టి మనం ఆరెంజ్ జ్యూస్ వేసుకుంటున్నాము. ఆరెంజ్ బదులు మనకి ఇంకా వేరే ఫ్రూట్స్తో చేయాలంటే బ్లాక్ గ్రేప్స్తో చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. అది మరోసారి చేసి చూపిస్తాను. ఇందులో నేను ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేసాను. జాజికాయ అండి, జాజికాయ పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా అసలు స్కిప్ చేయకండి. ఇది కూడా మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కొంచెమే వేయాలి, చాలా ఫ్లేవర్గా ఉంటుంది. చాలా కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి. తర్వాత మనం కేక్ టిన్ తీసుకొని అందులో ఆయిల్ ఉన్న పిండి అప్లై చేసుకోవాలండి. పొడి పిండి, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ మొత్తం అందులో వేసుకొని 3 times ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్నాక నేను ముందే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది హీట్ చేసుకున్నానండి. ఇది ఇందులో పెట్టేసుకోవాలి. 10 minutes హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకున్న తర్వాత మనం కేక్ టిన్ అందులో పెట్టుకొని చిన్న లో ఫ్లేమ్లో 35 minutes కుక్ చేసుకోవాలండి. ఇది 35 minutes కాకముందుకే ఒకసారి ఒక 15 minutes అయిన తర్వాత ఇలా కేక్ సగం కుక్ అవుతుంది.
అప్పుడు మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ పక్కకు నేను ముందే తీసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకునే పైన వేస్తే చాలా క్రంచీగా చాలా బాగుంటాయి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. మంచిగా కనిపించడానికి చూడడానికి బాగుంటుంది కాబట్టి నేను ఇలా వేసాను. ఫస్ట్ వేస్తే మనకి అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. అందుకే ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత వేస్తే బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి అసలు తీయొద్దు. మనం టైం 35 మినిట్స్ అయ్యేదాకా చూసారా. 35 మినిట్స్ తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తున్నా టూపిక్ తోటి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఇంకా కొంచెం పచ్చిగా ఉంటే ఇంకో 5 మినిట్స్ అయినా ఉంచుకోవచ్చు. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులోనే ఉంటే అడుగు మాడుతుంది కాబట్టి తొందరగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం సేపు ఇలా కవర్ చేసి పెట్టుకోవాలండి. తడి క్లాత్ ఇలా క్లాత్ వేసి పెట్టుకోవాలి. అప్పుడు డ్రై అవ్వకుండా ఉంటుంది. తర్వాత తీసి ఇలా సైడ్స్ కూడా తొందరగా ఊడొస్తాయండి. కేక్ కరెక్ట్గా కుక్ అయితే మాత్రం మనం ఇలా చాకుతోటి అనకున్నా పర్లేదు, ఇలా చేయితోటి అన్నా కూడా తొందరగా వచ్చేస్తుంది. చూసారా ఎలా లూజ్ అయిందో. కేక్ కరెక్ట్ కుక్ అయితే ఇలా వచ్చేస్తుంది. కేక్ మాత్రం పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇది మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఎంత ఎమ్మి కేక్ రెడీ అయిపోయింది కదా. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.